కల్కి విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్న వైజయంతి సంస్థ ఈ సంవత్సరంతోని 50 సంవత్సరాల మైలురాయిని చేరుకున్నదంట. బా! ఏం వన్నున్నదమ్మా 50 సంవత్సరాల మనుగడ అనంటే అదేమి ఆషామాషీ కాదు. ఇన్ని సంవత్సరాలు నిలదొక్కుకోవడం అంటే చిన్న విషయం కూడా కాదు. ఇక మన అన్న ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సంస్థ ప్రారంభమైనదంట. గది కూడా ఎదురులేని మనిషితోని అంత భారీ చిత్రంతోని తెరంగేట్రం చేసి ఇక తొలి చిత్రమేమో మన 1975లో విడుదల చేసిరంట. కానీ ఈ సంస్థ ఎప్పుడు ప్రారంభమైనదంటే 1974లోనే ప్రారంభం చేసిరంట. కనుక ఈ సంవత్సరంతోని 50 సంవత్సరాలు పూర్తి కాబోతున్నది కాబట్టి దీన్ని గ్రాండ్గా ప్రత్యేకంగా సంబరాలు జరుపుకోవాలని ఇక అశ్విని దత్ నిర్మాత ఏదైనా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాడా అని అభిమానులు అయితే ఉర్రూతగా మస్తుగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇన్సైడ్ వర్గాల టాక్ ప్రకారం అయితే కల్కి సినిమా సక్సెస్ అందుకున్నది కాబట్టి గది కూడా భారీ సక్సెస్ కాబట్టి ఏదో ఒక చోట పెద్దగా ఈవెంట్ కూడా జరిపించాలని అనుకుంటున్నారంట. మళ్ళీ ఇప్పటికే మన మెగా అభిమానులు కూడా చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం ఏందనంటే గది మన చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా గట్లనే మహేష్ బాబు డెబ్యూ చిత్రమైన రాజ్ కుమార్ ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ చేయాలని మస్తుగా డిమాండ్ చేస్తున్నారంట. ఇప్పుడు ఈ విషయం మీద చాలా సీరియస్ గా తీసుకొని పరిశోధన చేస్తున్నారంట. గట్లనే ఈ 50వ వేడుక సంవత్సర వేడుక ఎప్పుడు చేయాలి అనేది ఈ సంవత్సరాలు చేయాలా లేకుంటే వచ్చే సంవత్సరంలో చేయాలా అనేది కూడా ఇంకా డిసైడ్ కావాల్సి ఉన్నదంట. ఇక కలికి 2 కూడా అధికారికంగా ప్రకటించాలని అనుకుంటున్నారంట. ఇంకా ఎప్పుడు అనేది కూడా డిసైడ్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్నదంట. ఇక ఇప్పుడేమో మన అశ్విని దత్, నాగశ్విను, స్వప్న వీళ్ళందరూ ఈ లెజెండరీ సంస్థ మనుగడకి మంచిగా ముందు తోడ్పడి నడిపిస్తున్నారు. ఇక ఇది ఆగదు, ముందు ముందు భారీ క్షేత్రాలు చేస్తారు అని కూడా మనకి గ్యారంటీ వేసేసింది. ఈ సంస్థ ఒక ముద్రని పడేసింది. ఇక దీన్ని నిలబెట్టే దిశగా వీళ్ళు చాలా కష్టపడుతున్నారనే చెప్పుకోవాలి. ఒకప్పుడు మహానటి వంటి సాహసాలను సృష్టించి అద్భుతమైన ఫలితం అయితే దక్కించుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ పేరుతోని ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా నిరాశపరచకుండా ఇక జోలికి పోకుండా భారీ 100 కోట్ల బడ్జెట్తోని తీసినా కానీ ఎంటర్టైన్మెంట్కి కొదవ లేకుండా ఉంటున్నారు. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని మాత్రం వాళ్ళు మరవట్లేదనే చెప్పుకోవాలి. మళ్ళా రానున్న రోజులల్లా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు మంచి సినిమాలు తెచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారంట. గింతకి ఒకవేళ కల్కి సక్సెస్ సెలబ్రేషన్స్ ఏడ చేస్తారనుకుంటున్నారు? ఇక ఏ ప్లేస్లో చేస్తారనేది గెస్ చేసి కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లా అడగంటుంటే అది కూడా నువ్వు క్రిమ్ మళ్ళొస్తా.